ఆరాధనకి వెళ్ళే ముందు ఒక వాక్యం మనం చదువుకొని దేవుణ్ణి ఆరాధిస్తాము. కీర్తనలు 33:21. ఆరాధన వర్తమానంగా కీర్తనలు 33:21. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనం కేడుమనే ఉన్నాడు. నా మూల వచనం ఏంటంటే, మనకు ఆ దేవాదేవుడు సహాయమును, ది లార్డ్ ఈజ్ మై హెల్పర్. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నారు. ఇక్కడ భక్తుడైన దావీదు కీర్తనలోని నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును, ఆయనే మనకు సహాయమును. నా మూల వచనము సహాయము, దేవుడే మనకి హెల్పర్గా ఉన్నారు. దావీదు భక్తుడు ఒక చోట రాసి ఉంటారు ఏంటంటే, కీర్తనలో 121:1-2, నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయనే భూమి ఆకాశమును సృజించునుగాడు. భక్తుడైన దావీదు కూడా కొండల తట్టు చూస్తున్నాడు, సహాయము కలుగును కానీ అక్కడ నుండి కలగదని. కానీ ఇక్కడ ఎక్కడి నుండి కలుగుతుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగునని. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ది గాడ్ మనకి హెల్పింగ్గా ఉన్నారు, సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. మొట్టమొదటిగా నాకు కొన్ని తలంపులు దేవుడు ఇచ్చారు కాబట్టి దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా మనకి దేవుడు సహాయము మనము చూసి ఆరాధనలో మనం వెళ్దాం. మొదటి తలంపుగా కీర్తనలు 37:40, వారిని విడిపించి రక్షించును. మొట్టమొదటిగా దేవాది దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడంటే, మనని రక్షించాడు. రక్షించినందుకు మన జీవితాలు మనం చూస్తుంటాం. ఇక్కడే రాశాడు భక్తుడైన దావీదు ఆ కింద వచనాల్లో, ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. మనము ఎలాంటి వారమని ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్నారంటే, భక్తిహీనులు. మనము ఎలాంటి వారమో, దేవుణ్ణి నమ్మక ముందు మనం ఎలాగ జీవించేవారం అంటే భక్తిహీనతతో జీవించేవారం. కాబట్టి భక్తిహీనుల గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? అదే భక్తిహీనులు అంటే ఏంటంటే, ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నారు 58:3లోని, కీర్తనలు 58:3లో ఇక్కడ భక్తిహీనుడు తల్లి కడుపును పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నాడు. మనం ఎలా ఉన్నామంట? భక్తిహీనతగా జీవించాము. ఎప్పటి నుండి? తల్లి గర్భము నుండే మనమందరము భక్తిహీనులుగా ఉండని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అంతేకాకుండా ఇంకో ముందు వచ్చిన మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 92:7లో, నిత్య నాశనం నొందుటికే కదా భక్తిహీనులు గడ్డివలే చిగురుస్తున్నారు. మనము ఎలాగున్నామంటే ఇక్కడ నిత్య నాశనమును నొందుటికే. మన జీవితం మొదట ఎలా ఉండేదంటే భక్తిహీనతగా ఉండేది. తల్లి గర్భము నుండే మనము భక్తిహీనులుగా జీవించేవారు. అంతేకాకుండా నిత్య నాశనం నొందుటికే భక్తిహీనులు గడ్డివలే చిగురుస్తున్నారు, అంటే నిత్య నాశనం పొందుటికే. అలాంటి మనల్ని ఆ ప్రభువు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఉదయకాలమున సహాయం చేస్తున్నాడు. ఎలాగా? నిత్య నాశనం నుండి నిన్ను నన్ను రక్షించాడు, భక్తిహీనత నుండి నిన్ను నన్ను విడిపించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. 2026 సంవత్సరాల క్రితము ఆ దేవాదేవుడు ఆ సిలువుపై ఆ యొక్క మంటు ఎండలో నీ కొరకు నా కొరకు ఆ యొక్క నువ్వు నేను భక్తిహీనత ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని నిన్ను నన్ను ఆ నిత్య నాశనము నుండి, జన్మ తరహా మనం ఎలాంటి వాళ్ళమంట భక్తిహీనులుగా ఉండేవాళ్ళము, అలాంటిది నిన్ను నన్ను రక్షించాడు. నిత్య నాశనం నొందేవారుగా ఉండేవాళ్ళము, అందు నుండి మనల్ని విడిపించాడు. అంతేకాక కీర్తనలు 145:20 అలాగంటారు. ఇంకో మాట అంటారు అక్కడ, భక్తిహీనులు అంతం ఎలాగుంది అక్కడ రాస్తుంటాడు. భక్తిహీనులు యెహోవా తన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. ఒకప్పుడు మనము ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళము. ఆ నాశనము నుండి దేవుడే మనకి సహాయం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా నువ్వు ఆరాధించవలసింది ఏంటంటే, దేవా నేను భక్తిహీనుల్లో ఉండేవాడిని, ఆ భక్తిహీనత జాబితాలో ఉండని, తల్లి గర్భం నుండి నేను భక్తిహీనుడిగా ఉన్నాను, నిత్య నాశనమునికి వెళ్ళవలసిన వాడిని, అలాగే నాశనమునకు పాత్రుడిగా ఉండవలసిన వాడిని. అలాంటి నిన్ను నన్ను దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎంతైనా దేవుడిని మనము ఆరాధించాలి. ఇక్కడ అందుకంటే నిత్య నాశనం నుండి, మనం నిత్య నరకం నుండి దేవుడే సహాయం చేశాడు.
అందుకట్టి మనము దేవుణ్ణి ఎంతైనా మనము ఆరాధించాలి. దేవుడు ప్రభువు నాకు ఎలాగున్నారంటే హెల్పింగ్గా ఉన్నారు. దేవుడే ఆ యొక్క భక్తిహీనుల నుండి రక్షించాడు. అదే సామెతల గ్రంథంలోని 4:19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారము. ఒకప్పుడు మనం పరీక్షించుకుంటే మనం కూడా ఏవేవో మార్గాల్లో తిరిగే వాళ్ళము. మన మార్గము సక్రంగా ఉండేది కాదు. ఒకప్పుడు ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళము. కానీ దేవుడు ఆ గాఢాంధకారపు మార్గము నుండి నిత్యమైన జీవ మార్గంలోకి నడిపించాడు. అందును బట్టి ఈ ఉదయకాలం మనము దేవుడు సహాయం చేశారు. ఆ యొక్క గాఢాంధకారపు ఆ భక్తిహీనుల మార్గం నుండి మనం నడిపించారు. కాబట్టి మనం ఎంతకైనా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే పౌలైన భక్తుడు చక్కగా అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు అంటారు ఏమని, ఆయన చనిపోవలసింది. ఎందుకు? యుక్త కాలమునే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోవలసింది. ఒక రోమీయులు రాసిన పత్రిక 5:6 ఒకసారి చదివితే మనకి క్లారిటీ వస్తుంది. ఒక చాలం రోమీయులకు రాసిన పత్రిక 5:6లోని ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? యేసుక్రీస్తు ఎందుకు యుక్త కాలమునే చనిపోయాడు? ఎందుకు అతను ఆ యవ్వనంగా ఉన్నప్పుడే చనిపోయాడు? ఇది నువ్వు తలుచుకుంటే ఎవరో పాస్టర్ గారు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు ఆరాధన చెయ్యి, నువ్వు ఆరాధన చెయ్యి, నువ్వు ఆరాధన చెయ్యని. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు యుక్త కాలమునే చనిపోయాడు. అది జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలాగైనా కన్నీరుతో ఆరాధిస్తాం. ఇక్కడ అందుకే స్పష్టంగా అపోస్తుడైన పౌలు సెలవిస్తున్నాడు 5:6లో ఎలాగైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయాను. ఈ రోజుల్లో ఎవరు కూడా చనిపోటకు సిద్ధం లేరు. నీ కొరకు నా కొరకు ఎవరైనా చనిపోతారా? చనిపోరు, చంపేస్తారేమో అన్నంటారు. కానీ దేవాదేవుడు ఎప్పుడైనా ఆలోచించావా? యుక్త కాలమున అతను చనిపోయాడంట. మరి ఎలాగ మౌనంగా ఉంటావు నువ్వు ఆరాధన చేయకుండా? ఎప్పుడైనా గ్రహించావా? యుక్త కాలమున నీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. ఆ యొక్క గెస్తేమైన తోటలో ఆ వేదన ఎప్పుడైనా గ్రహించావా? తండ్రి దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమని దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి కూడా చెయ్యి విడిచేశారంట. ఎందుకు? నీ కొరకు నా కొరకే. ఎప్పుడైనా ఆలోచించావా? ఆ సిలువ కార్యం గుర్తొస్తే నువ్వు తప్పక దేవునికి నువ్వు ఆరాధించవలసిన బద్దులేమే ఉన్నాము. ఎందుకంటే యుక్త కాలమున నీ కొరకు నా కొరకు ఆ దేవుడే బలైపోయారు, దేవుడే చనిపోయారు. కాబట్టి మనము స్తుతించాలి. మొట్టమొదటిగా మనం ఎందుకు స్తుతించాలో మనము నేర్చుకున్నాము. నిత్య నాశనము నొందుటికే మనము భక్తిహీనులు ఉన్నప్పుడు దేవుడు యుక్త కాలమున నీ కొరకు నా కొరకు చనిపోయాడు. రెండో తలంపు మీ మధ్య ఉంచుతాను. రెండో తలంపు కీర్తనలు 46:1. ఈ దేవుడు ఎలాగా సహాయకుడిగా ఉన్నాడంటే, రెండోది ఆపత్కాలమున ఆయన సహాయకుడిగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫర్ హెల్ప్ ఇన్ ట్రబుల్స్. ఈ రోజుల్లో ట్రబుల్ లేని వాళ్ళు లేరు ఎవరు. ఆపదలు, ఎన్నో ఆపదలు. ఇలాగెళ్తే ఆపద, అలాగెళ్తే ఆపద. నిన్న మొన్న మా యొక్క చిన్నప్పటి నుండి కలిసి కోర్సులో ఉండేవాళ్ళం. చిన్న ఆపరేషన్, గొంతు ఆపరేషన్కి వెళ్ళారు, చనిపోయాడు. సేవ చేస్తున్నాడు రాజమండ్రిలో. కానీ అవన్నీ అనుకుంటాం, దేవా ఎన్ని ఆపదల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలం ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు. ఆ సహాయకుని మనం ఎలాగైనా ఆరాధించాలి. ఎన్నో ఆపదలు. అందుకే కీర్తనలు 34:19లోని నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి విడిపించి ఉన్నాడు. దేవుడే మన ఆపదలన్నిటి నుండి విడిపించి ఉన్నాడు. కాబట్టి ఆ అన్ని ఆపదలు ఎన్నంటే ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే అపోస్తుడైన పౌలు కలిగిన ఆపదలు మనం గుర్తు చేస్తే ఆ ఆపదలు మనకు కూడా కలిగి ఉన్నాయేమో అని దాన్ని బట్టి మనం ఆరాధిస్తామేమో. 2 కొరింథీ 11 అధ్యాయము 26 వచనము, కపట సహోదరుల వలన ఆపదలోను. ఈ చదువుతుంటే మీకు కూడా గుర్తొస్తున్నాయి ఆపదలు. ఎన్నెన్నో ఆపదలు చూడండి. ఒకసారి మళ్ళీ స్పష్టంగా మీకు వినబడాలి. అనేక పర్యాయములు ప్రయాణాల్లో, నా ప్రయాణాల్లో కూడా ఎన్నో ఆపదలు. అలాగే నరుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను,
స్వజనుల వల్లైనా ఆపదలు, అన్యజనుల వల్లైనా ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సోహదుల వలె ఆపదలు. నిన్న మొన్న ఎవరో బీచ్కి వెళ్ళారంట సముద్రము చూద్దామని. ఫ్యామిలీ 3-4 అలాగా కొట్టుకుని వెళ్ళిపోయారు, చనిపోయారు. అంటే ఎన్ని మన యొక్క ఈ ఆపదల నుండి అన్నిటిని కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. అపోస్తలుడికి పౌలుకి ఎన్నెన్నో ఆపదలు, ఎన్ని ఆపదల నుండి దేవుడు సహాయం చేస్తున్నారు. కాబట్టి మనం ఎంతైనా దేవుణ్ణి రెండో తలంపుగా మనం ఆరాధించాలి. ఎందుకంటే దేవా నిజమే, మా జీవితాల్లో, మా ప్రయాణాల్లో, మా స్వజనుల వల్ల, మా ఫ్రెండ్స్ వల్ల మా యొక్క ఎన్నెన్నో ఆపదలు మనకు తెలియదు, కానీ వాటన్నిటి నుండి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవుడే హెల్ప్ చేస్తూ అటువంటి ఆపద నుండి రక్షిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు 107:6లోని చక్కని వచనం అంటారు, వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడంట. యెహోవాకు వారు ఎప్పుడు మొరపెట్టారంట? కష్టకాలంలో వారిని మొరపెట్టినప్పుడు యెహోవా ప్రతి ఆపద నుండి విడిపించే దేవుడిగా ఉన్నాడు. మనం కూడా మన కష్టకాలంలో ఎవరూ సహాయం చేయరు. నువ్వు అనుకుంటావు ఈ రోజుల్లో సహాయం చేశాడంటే మళ్ళీ తర్వాత దాని యొక్క ప్రతిఫలం పొందుతాడు ఎవరైనా. నువ్వు ఏదైనా ఇచ్చావనుకో, మళ్ళీ నాకు సహాయం నువ్వు చేసావనుకో, ఆ సహాయం పొందే వరకు అది ఎదురు చూస్తారు. కానీ దేవాదేవుడు అలా కాదు, ఏ యొక్క తీసుకోకుండా ఉచితంగానే మనకి సహాయం చేస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. అదే కీర్తనలో 54:4లో ఇదిగో దేవుడే నాకు సహాయకుడని, ఇక్కడ ప్రభు నా ప్రాణం ఆదరించాడని కీర్తనకారుడైన దావీదు చక్కగా సెలవిస్తున్నాడు. మొదటి తలంపుగా మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, మన భక్తిహీనత నుండి యుక్త కాలంలోనే దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. అక్కడ మనం ఎలాంటి వాళ్ళం అంటే దౌర్భాగ్యులము, దొంగలము, అలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళము. అలాంటిది నీతి అసలే లేని వాళ్ళు, మన అలాంటి వారిని మనని దేవుడు తప్పించాడు. రెండోదిగా మనం ఎందుకు ఆరాధించాలంటే, మనకు ఆపద కాలంలో ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఎన్నో ఆపదలు పౌలైన భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కదా, ఎన్నెన్నో ఆపదలు మన జీవితంలో కూడా చెప్పలేము. ఇలాగెళ్తాము మళ్ళీ వస్తారేమో తెలియదు, కానీ వాటన్నిటి నుండి దేవుడే సహాయం చేస్తున్నాడు. ఆపదలు ఎలా వస్తాయో తెలీదు, దేవుడే మనకి సహాయం చేస్తున్నారు. కాబట్టి రెండో తలంపుగా మనము దేవుణ్ణి ఎంతైనా ఆరాధించాలి. చివరిగా మనం మూడోది తలంపు చూసుకుని మనం ముగించుకుంటాం. ఎబ్రీలు రాసిన పత్రిక 13:6 కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి చెప్పగలవారమై ఉన్నాము. ది లార్డ్ ఈజ్ మై హెల్పర్ అండ్ ఐ విల్ నాట్ ఫియర్. నేను దేనికి భయపడను. ఎందుకు భయపడే పరిస్థితులు వస్తాయి, కానీ ఇక్కడ ఎందుకు అంటారు? ప్రభు నాకు సహాయకుడు, ది లార్డ్ ఈజ్ మై హెల్పర్గా ఉన్నాడు, నేను భయపడను. దేవుడే మనకి భయం లేకుండా చేస్తారు. అందుకే ఎబ్రీలు 2:18లో కూడా 15లో కూడా జీవితకాలం మంచి మరణ భయం చేత దాస్యత్వ లోబడిన వారిని, ఆ మరణ భయం చేత ఒకప్పుడు ఉండేవాళ్ళం మనము. మరణం అంటే భయం ఉండేది. అలాంటి మా మరణ భయం నుండి మనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు 2 కొరింథీయులు 1:10లో కూడా ఆయన అట్టి గొప్ప మరణం నుండి మనల్ని తప్పించాడు. ఆ యొక్క నిత్యాగ్ని నుండి మనం తప్పించాడు. మనం భయపడక్కర్లేదు. ఇప్పుడు నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. అందుకే ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నారు? కాబట్టి నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలరని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. దేని విషయంలో నువ్వు మూడో తలంపుగా నువ్వు ఎందుకు ఆరాధించాలంటే, ఏ విషయంలో నువ్వు భయపడకూడదు. దేవుడే నీకు సహాయం. ముఖ్యంగా ఆ నిత్య అగ్ని నుండి, రాబోయే ఆ ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించాడు. దేవుడే ఆ సిలువలో మరణమైపోయారు. మరణ భయం నుండి మనని తొలగించాడు. కాబట్టి మనము ఆరాధించాలి. అందుకే మన పాస్టర్ గారు ఎప్పుడు కూడా సహాయం గురించి ఒక వాక్యం ఎప్పుడు చదివిస్తుంటారు. దావీదు అన్న మాట 2 సమూయేలు 22:30లోని పాస్టర్ గారు నోటి నుండి వచ్చే మాట, నా దేవుని సహాయం వల్ల నేను ఎక్కలేని ఎత్తైన ప్రాకారాలను దాటించేవాడు ఎవడు? దేవుడే. నీకు ఇస్తున్నా. అందుకే దావీదు అంటారు 1 దినవృత్తాంత గ్రంథములు 18:6లో, దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయం చేసి వచ్చును.
దావీదు గురించి మనం ఎంత స్టడీ చేస్తే ప్రతి విషయంలో కూడా దేవుడే చెయ్యి అందించి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ అందుకే దినవృత్తాంతాలు 18:6లో దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయం చేసి వచ్చును. నువ్వు నేను కూడా మనము పోయే చోటల్లో కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. దేవుడి సహాయం చేస్తే మనము అందుకే చక్కగా ఆశ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 14-11 ఆశ అనే రాజు నీకన్నా ఎవరు లేరు. చూడండి, ఆశ అంటే బలం లేని వారికి ఆయనే సహాయం చేసేవాడు. అందుకే ఇక్కడ అంటున్నారు, ఆశ తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నుండి ఓడిపోకుండా సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా అకులు గారు మనక దేవుడి కన్నా సహాయం చేస్తాకే? ఎవరైనా ఉంటే చెప్పండి, మేము కూడా వెళ్తాం. ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా? ఎవ్వరు. ఒక భక్తుడైన ఆశ ఇస్తున్న స్టేట్మెంట్, నేను ఇస్తున్నది కాదు. ఇక్కడ ఆశ అంటున్నారు, నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎదురించుడు బయలుదేరి ఉన్నాము. ఎవరి నామాన్ని బట్టి బయలుదేరుతున్నారు? యెహోవా నామమును బట్టి. యెహోవా నీవే మా దేవుడువు, నరమాత్రులు నీ పైన జయము పొందరని ఇక్కడ ఆశ కూడా ఎంతో శ్రద్ధతో ఆరాధిస్తున్నారు. దేవుణ్ణే పూర్తిగా నమ్ముకుంటున్నాడు. మన జీవితంలో కూడా మూడో తలంపుగా దేవుడే మనకు నీకన్నా ఎవరు లేరు సహాయం చేసే దేవుడు అనుకుంటాం. నేను కూడా అక్టోబర్ నెలలో పైడితల్లమ్మ డ్యూటీ నుండి వస్తున్నాను. సడన్గా వర్షం పడుతుందని నేను ఫాస్ట్కి వెళ్ళి ఏదో షెడ్లో దూరుదాం అనుకున్నాను. అసలు ఎవరు ఊహించరు. షెడ్లో నేను కూడా హాస్పిటల్ దగ్గర ఇలా వస్తున్నాను, షార్ట్కి చాలా ఫాస్ట్గా నేను వస్తున్నాను. ఆడవిడ కూడా నాకు తెలియదు. పట్టను కొట్టగానే నాకు కింద పడిపోయి మైండ్ అంతా అసలు ఎగలేకపోయాను. ఏమైందో తెలీదు. అది దేవుని సహాయం. కానీ నేను ఏదో అయిపోయింది అనుకున్నాను, కానీ బండి అయితే తుక్కు అయిపోయింది, కానీ మనిషి మాత్రం దెబ్బ తగ్గలేదు. అది దేవుని సహాయము. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సహాయం అలాంటిది. బలం లేని వారికి సహాయం చేయవాడు ఆయనే. అందుకే చక్కగా కీర్తనకారుడు ఒక మాట అంటారు 108:12లోని, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. మనుషుల సహాయం వ్యర్థము. అకులు గారు, మనుషుల సహాయము ఎంతైనా అర్థము. మన ట్రాన్స్ఫర్ విషయంలో దేవుడే సహాయం చేస్తాడు. మనుషులు సహాయం చేయలేరు. నువ్వు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా మన పిటిషన్ తీసేస్తారు, కానీ దేవుడే సహాయం చేస్తాడు. ఆమేన్. అందుకు మనము అలాగే యెహోషాపాతు కూడా ఇక్కడ అంటారు 2వ దినవృత్తాలు 18:31లో యెహోషాపాతు మొరపెట్టి నందున యెహోవా అతనికి సహాయం చేసిను, దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోయినట్లు చేసిన. యెహోషాపాతు జీవితంలో చుట్టూరు శత్రువులు చుట్టుకొని ఉన్నాడు. అతను ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడే ఆ శత్రువులు వారిని తొలగిపోయినట్టు చేశాడు. అది దట్ ఈజ్ గాడ్ హెల్పింగ్. గాడ్ హెల్పర్గా ఎలాగుంటారంటే ఇది మనం చూస్తాము. చుట్టూరు శత్రువులు ఉన్నప్పుడు మనం ఏమైనా జయం పొందగలమా? నెవ్వర్. మనం అనుకోము. ఎందుకంటే యెహోషాపాతు చుట్టూరు ఆ యొక్క సైన్యం మోహరించింది. చుట్టూరు అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ శత్రువులు తొలగిపోయారని రాస్తున్నారు. అతనికి సహాయం చేసిను, దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోనట్లు చేసిను. మన జీవితాల్లో మనకి ఎన్నో శత్రువులు భయం ఉన్నప్పుడు దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. చివరిగా మనం యేసు ప్రభు కూడా అనేక మందికి సహాయం చేసింది. ఫాస్ట్గా చెప్పేస్తాను. మత్తయి సువార్తలో కూడా అక్కడ కానా స్త్రీ ఉంటుంది. మత్తయి సువార్త 15:25లోని, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నప్పుడు దేవుడే ఆమెకి సహాయం చేశారని వాక్యము సెలవిస్తుంది. ఆయన మృక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఎవ్వరు కూడా దేవుడే ఆ శిష్యులేమో ఆమెను వెళ్ళగొడుతున్నప్పుడు కానా స్త్రీ యొక్క నమ్మకము, ఆ యొక్క కుమార్తె దెయ్యం చేత బాధపడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ అలాగని మీరు వెళ్ళకుండా ఉండొద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ చెప్తున్నాను, ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దేవాదేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది. నా కుమార్తెను మీరు దెయ్యం బట్టి నుండి బ్రతికించమని. దేవుడే ఆమెకి హెల్ప్ చేసినట్టు ఉంటాడు. రెండోది కూడా మత్తయి సువార్త 9:22లో అక్కడ ఒక బోధకుడు ఉంటాడు. ఆ మోగదెయ్యం పట్టినవాడు వాడు కుమారునికి అది కూడా అది నాశనం చేసి తొలిచాన్ని అగ్నిలో పడవేర్చినప్పుడు అతను కూడా దేవాదేవుని సహాయం అడిగితే కనికిరిపడి దేవుడు సహాయం చేశారు. మన దేవుడు మూడో తలంపు ఏంటంటే, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా
మనకు సహాయం చేస్తారు. వ్యాధి బాధలు ఉన్నాయా, లేకపోతే అప్పుల బాధలు ఉన్నాయా, లేకపోతే నిరాశలో ఉన్నావా, కృంగిపోయే దిశలో ఉన్నావా? ఈవిడ కూడా కానా స్త్రీ కృంగిపోయే స్థితిలో ఉంది, ఎవరు బాగు చేయ పరిస్థితిలో ఉంది. అక్కడ ఒక బాధకుడు కూడా వాడు కుమారుడు విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. మోగదయ్యం పట్టి అది ఎంతో అన్ని ఎక్కడెక్కడ పడేస్తుందంట. అది వాడిని నాశనం చేయడం వల్లనే తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి సహాయం చేయమని అడిగినప్పుడు దేవాదేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దేవాదేవుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. కావున ఇవన్నీ కూడా దేవుడిస్తున్న వాగ్దానం చివరిగా కీర్తనలో 22లోని పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన నీకు సహాయం చేయనుగాక, ఆమెన్. దేవునికే మహిమ కలుగు. ఇవన్నీ కూడా దేవుడి యొక్క పరిశుద్ధ స్థలం నుండి మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. మనము ఈ ఉదయకాలం మనము ఎందుకు ఆరాధించాలో మనం చూసుకున్నాము. మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలంటే ఒకప్పుడు మనము భక్తిహీనులుగా ఉండేవాళ్ళం, నాశనమైన పరిస్థితులు ఉండేవాళ్ళం, గాఢాంధకారపు మార్గములు ఉండేవాళ్ళము, ఉగ్రతకు పాత్రలుగా ఉండేవాళ్ళము. సొదొమ గొమొర్రా ఎలాగా వాళ్ళు దేవుని మాట విన్నప్పుడు ఆ యొక్క అగ్ని గంధాలు వచ్చి ఆ యొక్క పట్టణాన్ని కాల్పి ఆ పరిస్థితులు ఉండేవాళ్ళం. మనం కూడా ఉగ్రతకు పాత్రలు ఒకప్పుడు. కానీ దేవుడే సహాయం చేసి నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. నిత్య నాశనంలో పడుకోకుండా దేవుడు సహాయం చేశాడు. అలాగే మన బలహీనతల విషయమే దేవుడే యుక్త కాలంలోనే తన యొక్క యవ్వనంలోనే దేవుడు నీ కొరకు చనిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది ఎప్పుడు ఆలోచించినా యుక్త కాలంలో నాకు ఎంతో బాధేస్తుంది. దేవుడు యుక్త కాలమునే నీ కొరకు నా కొరకు చనిపోయాడంటే ఎంత బాధ. కాబట్టి మనం ఎంతైనా ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అలాగే ఎన్నో ఆపదలు, ప్రతి ఆపద నుండి దేవుడే మనకి సహాయం చేస్తున్నాడు. కష్టకాలంలో కూడా మనము ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. దావీదు ఎన్నో పరిస్థితులు, అతనికి అనుకూలం లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే సహాయం చేశారు. ఆశ కూడా శత్రువులు కానీ నువ్వే నాకు అన్నప్పుడు ఎంతో సహాయం చేశాడు. కానాను స్త్రీ, అలాగే ఈ బోధకుడు, వీళ్ళందరూ కూడా దేవుని సహాయం వల్లే మనము ఎత్తైన ప్రాకారాలు దాటి కొండల తట్టు నేను కొనలెత్తుచున్నాను. సహాయం అక్కడ కానీ దేవుని వల్లే మనకు సహాయం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్.